రాజులు రాజ్యాలు అంతరించినా వారి వారసులు వారి కథలు మాత్రం ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన ది రాయల్స్ వంటి వెబ్ సిరీస్ల పుణ్యమాని రాజవంశీకుల జీవితాలు మరింతగా వెలుగులకు వస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ అందాల రాణి గురించిన కొన్ని విశేషాలు కూడా వెలుగు చూశాయి. కుప్పలు తెప్పలుగా ఆస్తిపాస్తులున్నా ఇంకా పెళ్లి కాని ఈ రాజవంశీకురాల గురించి వచ్చిన కథనాలు వైరల్గా మారాయి. ఈమె పేరు శివరంజని రాజ్యే. రాజస్థాన్కు చెందిన ఈమె జోధ్పూర్ రాజవంశీకురాలు. ఈమె కుటుంబానికి బ్రిటిష్ కాలంలోనే దేశవ్యాప్తంగా అత్యంత గౌరవం లభించింది. ఈ రోజుల్లో బాగా ఉన్నవాళ్లు కూడా బ్యాంకు ఖాతాల్లో పెద్దగా నగదుంచుకోరు. అటువంటిది శివరంజని రాజ్యే అకౌంట్లో మాత్రం అక్షరాల 22,000 కోట్లు ఉన్నట్లు ఆ వార్తలు చెప్తున్నాయి. ఈమె తండ్రి గద్ సింగ్ జీ, తల్లి రాజమాత కుమార్తె అయిన శివరంజని ఉమైద్ భవన్ ప్యాలెస్ లో అనే మహా విలాసవంతమైన కోటకు సహ యజమానిగా కూడా ఉన్నారు. ఈ ప్యాలెస్ నుంచి శివరంజని రాజ్యకు భారీగా ఆదాయం వస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యక్తిగత నివాసాల్లో ఇదొకటి. ఈ ప్యాలెస్ అద్భుతమైన ఆర్కిటెక్చర్, అంతఃపురాలు, ఉద్యానవనాలు, కళాఖండాలతో ప్రసిద్ధి చెందింది. ఈ రాజభవనంలో మొత్తం 347 గదులున్నాయి. దేశంలోని అతి ఖరీదైన హోటల్స్ లో ఒకటిగా నిలిచే ఉమైద్ భవన్ ప్యాలెస్ లో ఓ భాగాన్ని తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంటే మిగిలిన భాగంలో రాజవంశీకులు నిర్వహిస్తున్నారు. ఈమె ఆధీనంలోని ఉమైద్ భవన్ ప్యాలెస్ ఖరీదైన పెళ్లిళ్లకు ఫేమస్ గా వరల్డ్ వైడ్ పేరు తెచ్చుకుంది. విచిత్రంగా ఈమె మాత్రం 50 ఏళ్లొస్తున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆస్తిపాస్తులు, అందచందాలు ఉన్న అందాల రాణి పట్ల మనసు పడ్డవారు చాలా మంది ఉన్నప్పటికీ కారణం తెలియదు గాని ఎందుకో ఈమె పెళ్లి చేసుకోలేదు. అంతేకాదు, దేశంలోని కొందరు రాజవంశీకుల్లా శివరంజని రాజకీయాల్లో గాని సినీ రంగంలో గాని ప్రవేశించకుండా తన కుటుంబ పరంపరను, వారసత్వాన్ని కాపాడడంపైనే దృష్టి పెట్టారు. తన జీవితాన్ని సామాజిక సేవ, వంశ పారంపర్య సంపద పరిరక్షణలో నిమగ్నం చేశారు. జోధ్పూర్లో అనేక కళా, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ యువతలో చైతన్యం తీసుకొస్తున్నారు. ఈమె జీవిత ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. సంపద ఉన్న సంస్కృతి సాంప్రదాయాలకు, నైతిక విలువలకు ఈమె ఇచ్చే ప్రాధాన్యత నేటి యువతకు స్ఫూర్తిగా చెప్పొచ్చు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.